మనుషుడి యొక్క నిమిత్తమే భూమి శపించబడుతూ ఉన్నది. నీ కుటుంబం పాడైపోవడానికి, నీ కుటుంబం నష్టాల్లోనికి వెళ్ళడానికి, నీ పంట పండపోవడానికి, ఎవరిని నువ్వు ఆశించినట్లుగా నీ కుటుంబం జీవించలేకపోవడానికి రీజన్ ఒకటే, అది నీ నిమిత్తమే అలా జరగచ్చు ఉన్నది. దేవుడి మాటను విడిచావు గనుక, దేవుని సన్నిధిని విడిచావు గనుక, దేవుడి మాటను తృణీకరించావు గనుక, లోబడే తత్వము లేదు గనుక వీరికి ఏమి లేదండి. లోబడే తత్వము, విధేయత, వినయభావము వారిలో లేవు అనే విషయాన్ని గమనించాలి. చెప్పాడు, ఏం జరుగుద్దిలే, చెప్పినంత మాత్రాన చెయ్యాలా? చాలా మందిలో తిరుగుబాటుతనం కనబడుతూ ఉంటుంది. ఎవని గర్వం యొక్క స్వభావము వారిని వేలుబడి చేస్తూ ఉంటుంది. గమనించాలి. దానివలన వారికే నష్టం తప్ప చెప్పే వారికి ఏమీ నష్టము కాదు అనే విషయాన్ని